కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు. వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నామీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగపెట్టియున్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేషముంచుచున్నారు. వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాదివాని కుడి ప్రక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోష్యని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రిలేనివారుదురు గాక. వాని భార్య విధవరాలగును గాక. వాని బిడ్డలు దేశద్రిమరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురుగాక. తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడును గాక. వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక యుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలేనగా కృప చూపవలెనన్నమాట మరచి, శ్రమనొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయముగలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చియున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దురమాయెను. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది. తైలమువలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రమువలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాటలాడువారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడియున్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నాదేవా, ఇది నీచేత జరిగినదనియో, యెహోవావైన నీవే దీని చేస్తివనియో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారుగాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరుగాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగివలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.